ఇప్పుడు కర్నూలు జిల్లా ట్రావెల్ బస్సు ప్రమాద ఘటనలో 19 మంది చనిపోయినారు. సో అది పక్కన పెడితే ఇప్పుడు వీడియో అయితే బయటకు వచ్చింది. సీసీ ఫుటేజ్. అందులో ఏంటంటే ఎవరైతే బైకర్ ఉన్నారో ఆయన మందు తాగి వెహికల్ నడిపినట్టు కూడా పోలీసులు కూడా చెప్పినారు. ముఖ్యంగా ఏంటంటే అదే రోజు ఆయన డేలో మందు తాగారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇటు వైసీపీ అదేవిధంగా టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేసుకుంటున్నారు. మీరంటే మీరన్నట్టు కూడా. ఇప్పుడు నిజంగా బెల్ట్ షాపులు ఉన్నాయా లేవా అంటే ఏం చెప్తారు సార్? ఏపీలో నడుస్తున్నాయా యథేచ్ఛగా? అంటే కుటీర పరిశ్రమలు ఉన్నాయా లేవా అనే ప్రశ్నకి ఉన్నాయని చెప్తారా లేవని చెప్తారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటీర పరిశ్రమలు ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. అలాగే తెలుగుదేశం కార్యకర్తల కోసం వాళ్ళని పరిరక్షించుకోవడం కోసం సిండికేట్ల రూపంలో ఉన్న బెల్ట్ షాపులు ఉన్నాయా లేవంటే ఉన్నాయనే సమాధానం. అన్నీ వాళ్ళు నడిపిస్తున్న షాపులే, అందులో మొమాటం లేదు. ఓకే. రెండోది, హైవేలో అతను మందు తాగి తొక్కడం, కోరి ప్రమాదం తెచ్చుకోవడం. తర్వాత డ్రైవర్ అశ్రద్ధ. ఆయన తాగి నడిపడం ఒక ఎత్తు అయితే, యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ బండిని డేక్కుంటూ తీసుకెళ్ళడం వల్ల వచ్చిన ఫైర్ ఫ్రిక్షన్, తర్వాత బ్యాటరీలతో ఉన్న సెల్ ఫోన్లు ఉన్నాయి, ఇవన్నీ కలిపి యాడెడ్ యాడ్జెక్టివ్ లాగా కొంప ముంచింది. ఒక షియర్ నెగ్లిజెన్స్ ఆఫ్ అండ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ అ డ్రైవర్. ప్రాథమికంగా డ్రైవర్కి ఉండవలసిన లక్షణాలు అతనికి లేవు అన్నది వాస్తవం. ఎందుకంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఎవ్వలాట పడిన దేనైనా గుద్దిన రాయిని ఎక్కించిన బండిని ఆపి ఒకసారి వెనక ముందు చెక్ చేసుకుని ఎవడైనా ముందుకెళ్తాడు. అంతేకాని గుడ్డెది చేతిలో పడినట్టు తొక్కుకుంటూనే హైవేలో పోతానంటే అట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్ సే. ఇవాళ ప్రభుత్వం తప్ప, అల్లాడ మందు తాగడం తప్ప అంటే నాకు తెలియక అడుగుతా సార్. నేను లైన్ షాప్కి వెళ్ళి నేను మందు కొనుక్కుంటాను. సార్ మీరు లారీ డ్రైవరా సార్, లేదంటే మీరు ఏమైనా బస్సు డ్రైవరా సార్, లేకపోతే మీరు డాక్టర్ గారా, లేకపోతే లాయర్ గారా అని అవడం నమ్ముతారు సార్? మీకైనా నాకైనా అమ్మరండి. మరి ఏం మారుతున్నాం సార్ మనం? ఎక్కడున్నాం మనం? ఇప్పుడు ఉదాహరణకి దగ్గర భోజనం కావుతాడు డ్రైవరు, ఉచ్చపోసుకోవడానికి వెళ్తాడు వాడు. చెప్తున్నాడు, మా నాన్న టార్చర్ పెట్టుకున్నాడు వెనక అతను వెళ్తామా, ఆడ జేబులో కోటర్ తీసుకొని దడేరు మంది తాగి అక్కడ చేసేసి వస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎవడు పోలీసింగ్ చేయగలడండి? వీడు లగేజ్ ఎత్తుకుంటప్పుడు గుడ్డు గుర్రానికి పొలు తోముతున్నాడు వీడు. ఫస్ట్ వీడు వరస్ట్ ఫెలో. చెక్ పోస్టులో ఉంటాయి చూడండి, ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్, వాళ్ళ లారీలు ఆపుతారు. ఓ తీరువ దెబ్బ ఉంటుందా? ఎందుకు ఆపుతాడు? పెర్మిట్ ఉందా లేదా? పెర్మిట్లు ఆపితే డబ్బులు తీసుకుని వదిలేస్తాడు. పెర్మిట్ ఉంటే ఉత్తరింపు ఒకటి. రెండోది, లైసెన్స్లు ఎవరు నేను చెక్ చేయాలా? అటవైన వాళ్ళకి లైసెన్స్లు ఇస్తున్న యాదవులు ఎవరు? వాళ్ళే. నాకు వస్తుంది లైసెన్స్, మీకు వస్తుంది, మీరు ఇస్తాం ఎవరికైనా? లేదు, మనకు రైట్స్ కూడా లేవు. ఏ అప్పతే ఎవడో ఇది వ్యవస్థ దేనికి డిప్లాయ్ చేశారు? ఓన్లీ యాక్సిడెంట్ జరిగినప్పుడు, అప్పుడు చూడండి పాలెంలో జరిగినప్పుడు ఇదే అడావుడి. పాలెం అయిపోయిన తర్వాత మళ్ళీ కథకంచికి మనం ఇంటికి మళ్ళీ సేమ్ టు సేమ్. అరే కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళి ఆర్టీసీ వాడు బస్సు ఎలా ఉంది, ఈ ఎదవలు నడుపుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఎదవలు నడుపుతున్న బస్సులు ఎలా ఉన్నాయి, ఈ ఆర్టీ వాడికి ఏ నాటకాలు ఆడుతున్నావా? చెట్టు కట్టి ఒకప్పుడు మాకు విజయనగరం జిల్లాలో సీతయ్య ఒక ఆర్టీ ఆఫీసర్ ఉండేవాడు. పంజాబ్ వాళ్ళు చెట్టు కట్టి చెదగొట్టేశారు. అలా చెదగొట్టలేదు ఫస్ట్. ఎవడీడు? వీడికి ఎవడిస్తున్నాడు ఈ డిస్క్రిప్షన్లో? ఇప్పుడు ఉదాహరణకి ఆ బస్సులో ఏ లగేజ్ ఉందో ఏముందో అసలు ఎవడీడు లగేజ్ వేయించడానికి? ఏ ఎస్ఆర్ఎంటీలు లేదా ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్లు వీళ్ళందరూ బస్సుల్లో లగేజ్లు వేసుకుని వెళ్తున్నారా, లేకపోతే పాపం వాళ్ళు ధైర్యంగా ప్రైవేట్ వ్యవస్థను పెట్టుకుని నడుపుతున్నారా? నవత ట్రాన్స్పోర్ట్ ఇల్లు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అని పేరు పెట్టి వాళ్ళేమో లగేజీల కాడికి కారవాలను తీసుకుని వెళ్తున్న దగ్గర ఈ ఎవడు అసలు బస్సుల్లో కింద వేయడానికి? వాళ్ళు కార్గో పెట్టేశారు సార్. ఆర్టీసీ కార్గో పెట్టింది కదా. అవును, అది ప్రభుత్వమే ఆ పని చేస్తున్నప్పుడు. ప్రభుత్వం ఆ పని చేస్తున్నప్పుడు ఈ వెధవలకి ఎవడిస్తున్నాడు డిస్క్రిప్షన్లు? ప్రభుత్వం నిర్వర్తిస్తుంది ఆర్టీఏ వ్యవస్థే కదా. ఈ వెధవలు ఆర్టీసీ వ్యవస్థకైతే ఇలా మీరు రవాణా వ్యవస్థను ఇలా పటిష్టం చేయండి, ఇలా చేయండి అని పెట్టకబుర్లా. ప్రైవేట్ వాడికి అయితే బస్సు కింద పెట్టి పంపిస్తారా? ఫస్ట్ మీ వెధవలను పట్టుకొని ఫస్ట్ అందరినీ లైన్లో పెట్టి అంటర్ పెట్టి చెదగొడితే ఈ సమస్యలకి పరిష్కారం వస్తుంది. లైసెన్స్ ఇచ్చి దగ్గర ప్రాపర్ 8 జడ్ఐ అలా సినిమాల్లో చూపించడం కదా. ఏ విధమైనా అది వేస్తున్నాడా? వీడికి ఎవడిస్తున్నాడు ఇంత స్పెషల్ డిస్క్రిప్షన్స్ ఆర్టీఏ వ్యవస్థకి? తప్పు, ఫండమెంటల్ తప్పు డ్రైవరు, బస్సు, ఈ కథలు కదా. ఆర్టీఏ వ్యవస్థ వీళ్ళని తోలు తీసేయాలి ఫస్ట్ ప్రజలు. లేదా పోలీస్ వ్యవస్థ లోపలికి వెళ్ళి దొరికినట్టు తంతే జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కడిని బుద్ధి వచ్చి ఇకమేటైనా మారాలి అనే స్లోగన్ పెట్టుకుని మెల్ల చూడండి మూర్చ బిల్లలు వేస్తారు. మూర్చరోగం ఉన్నవాడికి అలాగా మేము సిగ్గుపడి ఇకమేట నుంచి మారి పని చేస్తున్నాం బిల్లలు వేసి పని చేయించండి. దానివల్ల రోడ్ల మీద 2 వీలర్లు తొక్కుతారు చూసారు ఎప్పుడైనా? పిల్లలు తొక్కుతూ ఉంటారు. అడిగి లైసెన్స్ లేకుండా తొక్కుతున్నప్పుడు పోలీసులు పట్టుకుంటారు. లైసెన్స్ అలా తొక్కుతాడని తెలిసో తెలియకో ఎలా ఇస్తున్నాడు? ఉదాహరణకు వాడికి డిస్క్రిప్షన్ లేదా? పలానా పోలీసు వ్యవస్థ కంటిన్యూస్గా వాడి మీద చలాన్ ఉన్నప్పుడు వీడి లైసెన్స్ రద్దు చేస్తున్నాం, వీడికి లైసెన్స్ ఇవ్వకుండా ఇంకోసారి 5 ఏళ్ళ పాటు పెనాల్టీ వేస్తున్నాం, ఇలాంటివి ఏమైనా చేసిన ఉదంతం చెప్పండి.
దేనికి ఉంది ఈ వ్యవస్థ? మనుషుల ప్రాణాలు తీయడానిక? చెక్ చేస్తున్నారట ఇప్పుడు, లగేజీలన్నీ తీసేశారట. ఇట్ ఈస్ ఎ కరప్టెడ్ వ్యవస్థ. రెవెన్యూ ఒకటి, వీడొకటి, వీళ్ళిద్దరిని స్పేర్ చేయకండి. వీళ్ళని ప్రభుత్వాలు ప్రక్షాళించేదాకా ఇవాళ జరిగింది, పాలిన తర్వాత ఆగిపోతాయేమో అనుకున్న భ్రమల్లో ప్రజలు ఉండకండి. వీళ్ళతో అదే జరుగుతుంది. ఇద్దరు డ్రైవర్లు ఉన్నారో లేదా, పాపం పోలీసులు చూడండి అప్పుడప్పుడు ఆ వీడియోలు చూస్తుంటే జాలేస్తుంటుంది. అరే బాబు ఒకసారి మొహం కడుక్కోరా, మంచిగా తాగెళ్ళరా అని. అలాంటి పోలీసు వాళ్ళకి ఇలా దండం పెట్టాలి. వీళ్ళు ఆర్టీఏ వ్యవస్థ ఆపుతారు చూడండి రోడ్డు మీద, ముందు తన్ని ఆడికి లైసెన్సులు చూపించండి అందరూ. దేనికైనా నువ్వు లైసెన్స్ చెక్ చేస్తున్నావు, ఎప్పుడు చెక్ చేయలేడు? ఒక పాయింట్ పెట్టుకొని రోజు ఆడికి అదే పని ఉండాలి. ప్రైవేట్ బస్సు ఒకటి స్టార్ట్ అవుతున్నప్పుడు ఎన్ని బస్సులు స్టార్ట్ అవుతుంది రోజుకి? ఒక 100, 1000 వేసుకుందాం పోనీ. ఆ 1000 మందికి సంబంధించిన వాళ్ళకి ఆడ నిద్ర మొత్తంలో ఉండే, రే ఆ సీ బుక్ తీసురా, చూసి దీనికి 100, 50 కత్తి తీసి చెవులకు ముక్కు కోసారు అడిగి. ఫస్ట్ నేను చాలా అబ్జర్వ్ చేశాను ఇంటర్ స్టేట్లో చెక్ పోస్టుల దగ్గర. వాడు టార్చ్ లైట్ వేసి అర్ధరాత్రి ఆ రోబు, వీడికి ఎవడు వీడు? అరే పీవై రిజిస్ట్రేషన్. ఇప్పుడు నువ్వు వేరే స్టేట్ నుంచి వచ్చి తుక్కు మన పోలీసుడు మనకి ఎలా పట్టుకుంటాడు? వీడు వేరే స్టేట్ రిజిస్ట్రేషన్ తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తిప్పుతుంటే ఎవడు అడగాలి? వీడికి ఎవడు అడగాలి? నేనా? ఆర్టీఓ వాడు ఎందుకు అడగట్లే? ఆయన ఏదో ఒక రాజకీయ నాయకుడు పేరు చెప్పు, లేకపోతే అంటే రాజకీయ నాయకుడు పేరు చెప్పగానే నువ్వు డబ్బులు తీసుకుని మిఠాయి వ్యాపారమైన అది అంటే ఇది ఎదవైన అర్థం కదా. ఇది గ్రహించండి ప్రజలు. యాక్సిడెంట్ అయింది, అది పొద్దున్న తాగాడట, నేను తాగి నాకు రోడ్డు మీద తొక్కొద్దని పోలీసుడు పట్టుకుని దాకా నన్ను ఎవడో నాపినోడు ఉన్నాడే? చెప్పండి సార్. లేదు. మరి ఏ వ్యవస్థను మాట్లాడుతున్నాం మనం? నాకు బాధ్యత లేదు, మొహమాట లేకుండా చెప్తున్నాను. కానీ బాధ్యతను ఎవరు మరి నీకు వ్యవస్థను రిప్లై చేసాం కదా, నువ్వు చేస్తున్న పని ఏంటి? వాడు నిజంగా ఎవడో శివస్వామి ఎవడో పట్టుకున్నాడు, పొద్దు నుంచి తాగి 2 వీలర్ తొక్కాడు, కరెక్టే. తాగడానికి నేను ఇందాక చెప్పాను కదా, నాకేమి అరే నా లైసెన్స్ చూపించు, లేదంటే నువ్వు బండి మీద ఏ దూరం వెళ్తావు, ఒక పెగ్గే తాగు, 3 పెగ్గలు తాగితే తొక్కలేవు. ఇది ఏమన్నా మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చే సెంటర్లు అవి? చెప్పు. నియంత్రణ ఎక్కడుంది? అమ్మడానికి నియంత్రణ లేదు, తాగడానికి నియంత్రణ లేదు, రోడ్డు మీద వెళ్ళడానికి నియంత్రణ లేదు. కానీ జాతీయ రహదారి మీద యాక్చువల్లీ ట్రావెల్స్ తిరుగుతూ ఉన్నప్పుడు అర్ధరాత్రి పూట బైక్స్ని అలౌ చేయరు. బట్ రూల్ ఉందా చెప్పండి. లేదా మీరు ఏమైనా సబ్వేలు వేసేసి మాకు రోడ్డు బాబు ఇది హైవే ఇటుపక్కే మీరు 2 వీలర్లు తొక్కోండి అని ఏమైనా రూల్ ఉందా? చెప్పండి సార్. బైపాస్ రోడ్లు ఉంటాయి కదా, బైపాస్ రోడ్లు మొత్తం 2 వీలర్లకే అని ఏమైనా గెజిట్ ఉందా? అలాంటి గెజిట్ ఏం లేదు. ఇప్పుడు ఇదే పొద్దున్న జరిగింది అనుకో యాక్సిడెంట్ వల్ల అనమాట. అప్పుడు ఏమైనా స్పెషల్ ప్రివిలేజా? రాత్రి జరిగింది కాబట్టి రాత్రి 2 వీలర్ తొక్కకూడదు. అసలు సగం వెహికల్స్కి వెనకాల టెయిల్ ల్యాంపులు ఎలగవు. ఎవరిదండి బాధ్యత? ఫిట్నెస్ అంటే ఏంటి? ఓన్లీ బ్రేక్ తొక్కేసి పోతాడు అంతేనా? వెనకాల టెయిల్ ల్యాంపు సిగ్నల్ ఉందో లేదో, ఇవి ఏమైనా ఇండికేటర్స్ పనిచేస్తున్నా లేదో, ఎవడైనా ఏ అదవైనా చెక్ చేసాడు? ఆర్టీ అదవా ఆపుతాడు. ఇలా టార్చ్ లైట్ దిగు పెరిపెట్టేది, అందులో బుక్కులోనే డబ్బులు పెట్టేవాళ్ళు. అడిగి ఇంత రాయి తీసి ఎప్పుడైనా తందామని చూస్తుంటాను నేను యాదవులను. పనికిమాల వ్యవస్థలో అదొక వ్యవస్థ. మీకు ఎప్పుడు ఆపలేదా? ఆపితే ఏముంది, నా దగ్గర అన్నీ ఉంటాయి కాగితాలే. ఎవరి కోసం ఆ పనికిమాల ఇచ్చిన కాగితాలే నా దగ్గర ఉంటాయి. తెలంగాణలో చెక్ పోస్ట్ వ్యవస్థను రద్దు చేశారు నిన్న. తెలంగాణలో చెక్ పోస్ట్ వ్యవస్థనే రద్దు చేశారు. దరిద్రం వదిలేదని అర్థం. వాళ్ళకి చూడు ఇన్సెంటివ్స్ పథకం కింద దాన్ని చూడాలి. ఎవరు స్టేట్ ఆడు చూసుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్, నువ్వు తెలంగాణ స్టేట్. నా స్టేట్లోంచి నీ స్టేట్కి రావాలంటే ఫస్ట్ నేను పేపర్ ఇస్తాను కదా నీ దగ్గరికి రావాలి. అక్కడ ఎవరు చెక్ చేయాలి ఫస్ట్? అరే ఈ దిక్కుమాల లారీయో దిక్కుమాల బస్సో ఇది తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళడానికి పర్మిషన్ నేను ఇచ్చానా లేదా అని ఇది చెక్ చేసి మనకు పంపిస్తారా? నేను ఏదో కాగితం ఇచ్చాను, తెలంగాణ వాడు చెక్ చేసుకొని చెప్తే ఆయన అంతవరకు సమంజసం చెప్పు. అదంతా దాటుకొచ్చి మన బోర్డర్కి వచ్చినట్టే కదా. అంటే వాడు అక్కడ మన రాష్ట్రానికి రావడానికి పెర్మిషన్ ఉందో లేదో ఆ ఎదవలు చెక్ చేయరేట, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఎదవ చెక్ చేసి అక్కడికి ఉందో లేదో చెప్పాలా? ఇది ఎంత పనికిమాలిన పని అండి ఇది.